హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ భద్ర. మీరు గనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిట్టి వింధ్యశ్రీ యూట్యూబ్ ఛానల్. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఇంకా ఎండాకాలం అంటేనే పెళ్ళిళ్ళ సీజను. దీనితో పాటు ఇంకా మామిడికాయలు. ఫ్రెష్ మామిడికాయల కోసం కంపల్సరీగా సమ్మర్ సీజన్ కోసం వెయిట్ చేయాల్సిందే. సమ్మర్ సీజన్లో బెస్ట్ రెసిపీ ఏదైనా ఉంది అంటే మామిడికాయ పచ్చడి. ప్రిపేర్ చేసే విధానము: ఇక్కడ నేను 2 కేజీల జీడి మామిడికాయలను తీసుకున్నాను. మంచిగా కడిగేసి దాన్ని తుడిచేసి ఇలా కట్ చేసుకోవాలి. జీడి మామిడికాయలు అంటే దానిలో ఉండే టెంక ఊరనటువంటిది. అంటే ఇగో ఇలా లేతగుండే కాయ అని అర్థం. అప్పుడే కాసినటువంటి పండు, అప్పుడప్పుడే టెంక ముదురుతూ వస్తున్న పండు. అంటే పూర్తిగా టెంకాయ రాదు. అలాంటి పండుని తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది పికిల్ కూడా. దాన్ని ఇగో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ ముక్కలు మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకోవాలి. మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దీంట్లోనే సరిపడా అంటే ఒక 50 గ్రాముల వరకు మెంతుల్ని ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. 100 గ్రాముల ఆవాలు అలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. పావు కేజీ ఎల్లిపాయలు ఇలా చేసుకొని దాన్ని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఈ ఆవాలు మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న తర్వాత మెంతులు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ క్వాంటిటీ మన 2 కేజీల జీడి మామిడికాయ పచ్చడికి గాను పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇలా అన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత జీడి మామిడికాయలను తీసుకొని దాంట్లో ఒక పావు కేజీ, ఈ గ్లాసు ఒక పావు కేజీతో సమానం, అలా అర కేజీ వరకు కారము, మిక్సీ పట్టుకున్న మెంతులు, ఆవాల పొడి, ఇంకా ఎల్లిపాయ పేస్టు, పావు కేజీకి కొంచెం ఎక్కువ ఉప్పు, ఇంకా పావు కేజీ పల్లీల నూనె సరిపోతుంది. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. మనం మొత్తం మంచిగా కలిసేలాగా ఇంకా చేత్తో మంచిగా కలిపేసుకోవాలి. మనం పెట్టిన ప్రతి ఇంగ్రీడియెంట్స్ మంచిగా ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన పచ్చడి చాలా బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుంది. మీరు ప్రిపేర్ చేసి చూడండి. ఇక్కడ నేను యూజ్ చేసిన చిన్న గ్లాసు పావు కేజీతో సమానం. ఆ కొలత ప్రకారంగా వేసుకున్నాను. మామిడికాయ పచ్చడి ఏరే పచ్చళ్ళతో పోలిస్తే కొద్దిగా డిఫరెంటే. దీంట్లో వేసిన ప్రతి ఇంగ్రీడియెంట్స్ చాలా తక్కువ క్వాంటిటీలోనే వేస్తాము. ఇలా కలిపేసిన ముక్కల్ని ఒక జాడీలో ఒక 3 రోజుల వరకు నిల్వ ఉంచుకోవాలి. ఈ 3 రోజుల గ్యాప్‌లో ముక్క మంచిగా ఊరుతుంది. దీంట్లో యూజ్ చేసిన కారము, ఉప్పు ముక్కకి మంచిగా పట్టి మంచిగా ఊరుతుంది. ఇలా 3 రోజులు కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇలా ఉప్పు, కారం వేసిన ముక్కల్ని ఒక జాడీలో మంచిగా పెట్టేసాను. చూడండి, ఇప్పుడు జాడీ కొద్దిగా నిండినట్టు కనిపిస్తుంది గదా! కొంతమంది 3 రోజులైనా ఊరబెడతారు. లేకపోతే 5 రోజులైనా ఊరబెట్టుకోవచ్చు. ఇలా కంప్లీట్ అయ్యాక దానిపైన క్లాత్ కంపల్సరీ కట్టాలి. ఇంకా 3 రోజులు కంప్లీట్ అయ్యాక తాలింపు పెట్టుకోవాలి. ఇక్కడ నేను పావు కేజీ నూనె, పల్లీల నూనె యూజ్ చేశాను. దీంట్లో ఎండు మిరపకాయలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు 1 టీ స్పూన్ చొప్పున అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఒక గడ్డ ఎల్లిపాయను తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని పక్కకు పెట్టుకోవాలి. నూనెలో ఇవన్నీ కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఎల్లిపాయ పేస్ట్ పెట్టాలి. ముందుగానే పెడితే ఇంకా ఎక్కువ పొంగుతుంది. అందుకనేసి మనం స్టవ్‌ని ఆపేసాక, కంప్లీట్‌గా ఆపేసాకే ఈ ఎల్లిపాయలు పెట్టుకోవాలి. చూడండి, నేను ఆపేసాక పెడితేనే ఇంతవరకు పొంగు వచ్చిందనమాట. ఇంకా ఇది కంప్లీట్‌గా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇంకా మన మామిడికాయ పచ్చడి 3 రోజుల తర్వాత ఎంతవరకు ఊట వచ్చిందో చూద్దాం. ఇంగో చూడండి ఎంత బాగా కిందికెళ్ళిందో. మనం పెట్టేటప్పుడు చాలా పైకుంది ముక్కలు. ఇప్పుడు ఇవి ఊట వచ్చి మంచిగా మగ్గి కింద వరకు వెళ్ళిపోయినాయన్నమాట. పచ్చడి చాలా బాగా ఊరింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే తాలింపు పెట్టుకున్నవన్నీ పెట్టేసుకుంటే సరిపోతుంది. పచ్చడిని ఇలా ఊరబెట్టుకుంటేనే దీనికుండే సహజ టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది. తాలింపు పెట్టుకున్న నూనెతో సహా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇది ఆల్రెడీ చల్లారింది. ఇంకా చేయితో మంచిగా కలిసేలా కలుపుకోవాలి. అయితేనే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఈ టైంలోనే
ఉప్పు, కారం సరిపోతుందా లేదా అనేసి గూడా చూసుకోవచ్చు. మా ఇంట్లో అయితే అత్తయ్య చేయి పడితేనే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది పచ్చళ్ళన్నీ. 2 కేజీల జీడి మామిడికాయకు గాను అర కేజీ నూనె, అర కేజీ కారం సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసాక ఒక జాడీలో పెట్టుకొని ఇంకా తినేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసిన పచ్చడి ఓన్లీ 2 కేజీలే కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీతోనే ప్రిపేర్ చేశాము. ఇంకా చివర్లో ఇంకా చివర్లో కలిపిన గిన్నెలోనే అన్నం కలిపేసుకొని నేను, అత్తయ్య తినేసాము. ఇలా నాలాగా మీకు ఈ హాబిట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.